రోజు ఆ మాట అన్నారన్న. 2.5 years తర్వాత వన్ డే ఐ గోట్ ఎ కాల్ ఫ్రమ్ వినయ్ అన్న. రగన ఎక్కడున్నావే అన్నాను. నువ్వు ఆఫీస్లో ఉన్నా అన్నాను. సరిగ్గా ఆఫీస్కి రావా అన్నాడు. ఇప్పుడు ఆఫీస్కి రా అన్నాడు. సురేందర్ రెడ్డికి ఫోన్ చేశాను. మామ నేను బాగా కొంచెం ఫ్యామిలీకి బాగా దగ్గరండి సురేందర్ రెడ్డి నేను. మామ ఇలా వినయ్ ఫోన్ చేసిండు అంటే ఎవరా సినిమా చేస్తుండు వెళ్దామని తీసుకుపోయినారు. ఆఫీస్కి పోయినాం. నల్లమల బుజ్జి బెల్లంకొండ శ్రీనివాస్ గారి ఆఫీస్లో. అప్పటికి నాకు ఆ జార్గన్స్ తెలియదు అన్న. హౌ ఇట్ వర్క్స్, వాట్ ఈస్ వాట్ అని ఏం తెలియదు, ఏమీ తెలియదు అన్న. ఏబిసిడి తెలియదు. డైరెక్ట్గా వచ్చారు బయటకు వినయ్ అన్న చెప్పగానే అనుకుని వచ్చి హగ్ ఇచ్చారు. బుజ్జి అన్నకి పరిచయం చేశారు, నల్లమల బుజ్జి గారికి బెల్లంకొండ గారికి. దాని లోపలికి వెళ్దామని అప్పుడు తీసుకు అక్కడ మంచిగా వైట్ అండ్ వైట్ వేసుకొని తోట రామకృష్ణ గారు అని కో డైరెక్టర్ తెలుసు నాకు. కోడి రామకృష్ణ గారి దగ్గర ఆయన కో డైరెక్టర్. తర్వాత వినయ్ గారి దగ్గర వచ్చాను. ఇలా కూర్చొని ఉన్నారు. ఐ థాట్ ఈజ్ డైరెక్టర్ అంటే ఆయన గంభీరం. అంటే మేమంటే మా మధ్యలో ఇంటిమసీ, మా మధ్యలో ఒక ఇంటిమసీ ఉంది కాబట్టి వినయ్ అన్ననే హాయ్ హాయ్ అనుకుంటూ మేము ఇల్లు ఉంటాం కదా. సో అప్పటికి వెళ్తే అన్న నేను చెప్పే కదా రఘు అంటే బాగున్నాడే ఇక డ్రెస్లు ఏంట్రా ఓకే ఎల్లుండి షూటింగ్కి వచ్చే నేను ఏం డైరెక్టర్ మనకు అది కూడా తెలియదు. డైరెక్టర్ సెట్లోకి వెళ్తే బసతారకం ఉందన్న రాంప్రసాద్ గారి కెమెరా ఫస్ట్ షాట్ అన్నది. తెలీదు ఇబ్బందే. యాక్షన్ చెప్పినప్పుడు ఏం చేయాలో తెలీదు. మనకు తెలిసిన కెమెరా అంటేనేమో కెమెరా అనగానే ఫోటో స్టూడియోలోకి వెళ్తే స్టిల్ అనగానే స్మైల్ ఇయ్యి, ఆ స్మైల్ ఇవ్వడం. పెళ్ళిళ్ళలోకి వెళ్తే ఆ కెమెరా పెట్టుకుని దగ్గర రాగానే నవ్వుకుంటాడు, మనం చేస్తున్నాడా లేదా. ఇద్దరు ఎక్స్పీరియన్స్ లేదు. యాజ్ ఐ టోల్డ్ యూ అబౌట్ కంప్యూటర్స్. అలా చూసి కెమెరా అన్నారు, ఆయన రోలింగ్ అన్నారు, యాక్షన్ చెప్పారు. కెమెరా అమ్మాయిల వెనక నుంచి ఇట్లా వెళ్తుంది. నేను అట్లా చూసి నవ్వుతున్నా. కెమెరా ఇంకా ఎవడాడు కెమెరా చూస్తున్నాడు అని కెమెరా చూసి వచ్చేసింది. కొంచెం ఆ టైప్లో ఉండే. అదే కదా మీరంతా కేర్ ఫ్రీ వరల్డ్ లో బతికిన వాళ్ళు. ఇట్లంతా వినయాన్ని వచ్చారు. వినయాన్ని వచ్చి రామ్సీ రఘువైకి ఏం తెలియదు, కొత్త నా ఫ్రెండు, సో చెప్తే చేస్తాడని. పక్కన నా మొట్టమొదటి కొలీగ్ ఆర్టిస్ట్, కో ఆర్టిస్ట్ నన్నదన్ రాజీవ్ కనకాల ఒక పక్కన, ఆ పక్కన వేణుమాధవ్ గారు. ఓకే. వినయ్ గారు వచ్చి రాజా మనకేం తెలీదు పరిచయం చేసి, నేను యాక్షన్ చెప్పను, నాకు తెలియదు అన్నా, నేను యాక్షన్ చెప్పను, కెమెరా చెప్పిన తర్వాత రాజీవ్ అని కాల్ ఇస్తాను, యూ టేక్ ఏ లీడ్ సో యూ కెన్ మేనేజ్ అని అన్నాడు. సో ఈ విల్ కవర్ అప్. అంటే మనకి యాక్షన్ కట్ల మీద తెలియదు కదా, మేనేజ్ చేస్తా అనగానే రాజీవ్ అనగానే రాజా అరే సింహాద్రి దీనికి చెప్పురా ఐ లవ్ యూ అన్నాడు. ఏ గీ పూరి నచ్చలే అన్న, గీ దానికి చెప్తా ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ కాట్ 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 చప్పట్లు కొట్టేసి నాకేంటి అరే దీన్ని చెప్పాడే నాకు నచ్చలే గీ దాని చెప్తా అని టక్ చెప్పి ఆ ఫ్లో తెలుసు. కలోకిలుగా మనం మాట్లాడుకునేది తెలుసు, సొసైటీలో ఎలా ఉంటామో అలా తెలుసు. కానీ యాక్షన్ అని చెప్పంగానే యాక్ట్ చేయాలి, ఇట్లా చూడాలి అట్లా తెలియదు, ఏబిసిడి తెలియదు, టైమింగ్ తెలియదు. టైమింగ్ అక్కడ స్టార్ట్ అయిందన్న. సినిమా అయిపోయింది, డబ్బింగ్కి పిలిచారు. డబ్బింగ్ నాతోనే చెప్పించారు. లాడ్ ఆఫ్ అప్రిషియేషన్ అట్ ది డబ్బింగ్. ఆయన ఎవరైతే ఇంజనీర్గా డబ్బింగ్ ఇన్ఛార్జ్గా ఎవరైతే ఉన్నారో పెద్ద ఆయనతోని డబ్బింగ్లు చెప్పించేవారంట, జానపదాలు కూడా. ఆయన ఆ రోజు ఒక మాట అన్నాడు, బాబు రాఘు నువ్వు సినిమాలో కంటిన్యూగా చేస్తుంటే ఏ రోజు ఎవరికి డబ్బింగ్ చెప్పకు, నీ వాయిస్ నీకే గోల్డెన్ అని అన్నాడు. అంటే ఎందుకన్నారో తెలీదు. అంటే వేరే వాళ్ళకి నేను ఎందుకు చెప్తాను, నేను చేస్తే కదా చెప్పుకుంటా అనేది తెలియదు. అలా అన్న సినిమా రిలీజ్ అయింది. నా పాపకి పుట్టింటికలు తీపిస్తాను తిరుపతి వెళ్ళా. థియేటర్కి పిలిచారు, వెళ్ళాను, హడావిడి అన్ని చూసాను. అయినా కూడా నాకేం అర్థం కాలేదు. తిరుపతి వెళ్తే అన్న ఫ్యామిలీ మొత్తం, డాడ్ మామ్ అండ్ ఎవ్రీబడి, వైఫ్ అన్న, ఎవరికి తెలియదు నేను సినిమా చేశాననేది, నాకే తెలియని పరిస్థితుల్లో నేనున్నా. తిరుపతి వెళ్తే అన్న గుళ్ళోకి వెళ్తే అందరూ పలకరిస్తున్నారు, ఏ సింహాద్రి ఎలా ఉన్నావు, సింహాద్రి ఇది పేరు ఎవడో అనుకుంటున్నాలే అని వెళ్ళడం. ఆ గడపలు గడప దాటుకుని దగ్గరికి వెళ్ళానన్న, పక్కనట్లా కట్టన పడింది. అబ్బా దగ్గరికి వచ్చే దేవుడు కట్టనేసి సరే అనుకొని ఇలా తిరగబోతున్నా అన్న, అయ్యవారు ఇట్లా చేయబట్టుకుని గోడకు లాగేసి ఇలా అంతా ఫ్యామిలీ అని ఆగేసి పాపకి పుట్టింటికి అనిపించాను, ఉండి ఇక్కడ అని కట్టను లాగి గోత్రం అడిగి ట్రర్రని ఆరతిచ్చాడండి. నేను ఏంటి సింహాద్రి ఎరగదీశాడు. అయ్యవారు గుళ్ళో నమ్మరన్నా, మార్చు ఏప్రిల్ అది
బయటకు వస్తే ఫోటోలు దిగుతున్నారు. అర్థం కాల. అప్పుడు తెలిసిందన్న సినిమా వాల్యూ. ఆ రోజు తెలిసిందే నాకు సినిమా అంటే ఏంటి, పవర్ ఏంటి ఏంటి. నాకు ఫుల్ పవర్ ఉంది, నాకు ఫుల్ మనీ ఉంది, నాకు ఫుల్ లావిష్ లైఫ్ ఉంది అవుట్ సైడ్ ద వరల్డ్. నోబడీ హ్యాడ్ ఎ ఫోటోగ్రాఫ్ విత్ మీ. అసలు ఎవరో తెలియదు కదా రఘు అంటే, ఎవరో తెలీదు, మిమ్మల్ని ఎవరో తెలియదు. అబ్బాయి బాగున్నావా, భలే చేసావు అబ్బాయి అని అంటే నేను వాళ్ళ అబ్బాయిని అయిపోయినా. అంటే ఇప్పుడు ధీరుభాయ్ అంబానీ గారు బతికుండే ఆయన నేను, లేదంటే ఇప్పుడున్న ముఖేష్ అంబానీ గారు నేను ఇద్దరం నడిస్తే నాతో ఫోటోలు దిగుతారు. అంతేగా. అంటే ఇది పవర్ ఆఫ్ మూవీ, ఎస్, పవర్ ఆఫ్ మీడియా. అమ్మని భలే ఉంది అనుకున్నా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.